హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ పావు బాజీని సేమ్ మనకి బయట బండి మీద దొరికే టేస్ట్తో ఇంట్లోనే సింపుల్గా, అలాగే ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. బయట ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారో అని భయం లేకుండా ఇలా ఇంట్లోనే హ్యాపీగా పావుబాజీ చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు పావుబాజీ కోసం నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. క్యాలీఫ్లవర్, ఆ తర్వాత పచ్చి బఠానీలు, క్యాప్సికమ్, క్యారెట్, ఇందులోనే ఆలు వేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో మీరు కావాలంటే 1/2 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ మొత్తం మునిగేదాకా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అది ఉడికే అంతలోపు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టమాటాలు, ఆ తర్వాత ఇందులో ఒక చిన్న బీట్రూట్ తీసుకుంటున్నాను. బీట్రూట్ని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా టమాటా బీట్రూట్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్స్ మొత్తం తీసేసి ఆ తర్వాత మూత తీసి ఇప్పుడు మనం కుక్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ని మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను. ఇలా బటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా, బీట్రూట్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కారం ఎక్కువ తినాలనుకునేవారు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ అన్న 1 టేబుల్ స్పూన్ అన్న కారం యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో పెద్ద స్పూన్తో 1 టేబుల్ స్పూన్ పావుబాజీ మసాలా వేసుకుంటున్నాను. మీరు తీసుకునే వెజిటేబుల్స్ బట్టి, మీరు చేసే క్వాంటిటీ బట్టి పావుబాజీ మసాలా యాడ్ చేసుకోండి. ఇలా దగ్గర పడేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ వెజిటేబుల్ ప్యూరీని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి. ఒక 1 మినిట్ తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. పెద్ద గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాసు వాటర్ కుక్కర్లో వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. నేను వెజిటేబుల్స్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ 1 టేబుల్ స్పూనే వేసాను కాబట్టి ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఇందులో వేసుకుంటున్నాను. మీరు రుచి చూసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ గ్యాస్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టకుంటే మనకి అది ఉడికేటప్పుడు మనకి డ్రాప్స్ అనేటివి పైన చిల్తాయి. మూత పెట్టి ఉడికించుకుంటే బెటరు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి మనకి దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక 1 మినిట్ దగ్గర పడేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇది కూల్ అయిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి ఇలా కొంచెం లూజుగానే ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి బాజీ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఇందులో కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. పక్కకి దించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బటరు మెల్ట్ అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆ తర్వాత కస్తూరి మేతి, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పావు బాజీ మసాలా వేసుకుంటున్నాను.
కస్తూరి మేతిని నేను బాజీలో వేసుకోకుండా ఇలా పావులో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో వేసుకోకుండా బాజీలో కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇలా పావులను ఇలా 2గా కట్ చేసుకొని ఇలా పెనం పైన పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. బటర్ మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి ఈ పావు బాజీ. మీరు కావాలంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఒక సైడు కాల్చుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ పావును కాల్చుకొని ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈజీగా పావు బాజీని ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. కుక్కర్లో వెజిటేబుల్స్ వేసుకొని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పావును బాజీని ఇందులో ఒక ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత బాజీ మిడిల్లో కొంచెం బటర్ వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత హాఫ్ లెమన్ని కూడా ఇందులో జ్యూస్ పిండుకుంటున్నాను. మీరు ఇందులో కాకపోయినా కూడా బాజీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు కూడా లెమన్ జ్యూస్ అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా లెమన్ జ్యూస్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆ తర్వాత బటరు ఈ పావును తీసుకొని ఆ బాజీలో ముంచుకొని తర్వాత ఒక ఆనియన్ ఇలా పైన పెట్టుకొని తింటుంటే ఆహా! నిజంగా స్వర్గమేనండి. బయటికి వెళ్ళే పని లేకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చే ఉంటుంది కదా, ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.